భారత్ మాతాకి గది ఇప్పుడే కరీంనగర్లో మొత్తం రొచ్చు అయిపోయింది. వేల మంది మొత్తం మహిళలు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా కాసేపు పగడిలు కట్టారు. తెలిసిందా మీకు? తెలిసిందా? ఎట్లుందామా? ఎట్లుంది? మీ వెంకట రానియాలే ఇలా కూర్చోబెట్టి మిమ్మల్ని రేపు మళ్ళీ ర్యాలీ ఎందుకమ్మా మళ్ళా చెప్పచ్చు రాంగా ఇవాళ ర్యాలీ చూసినాక ఇక అందరు డిసైడ్ చేసుకుంటారు. నిన్ననే డిసైడ్ చేసుకుంటారు. ఇవాళ ర్యాలీ చూసినాక ఇక బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులు పాపం మరి నాకే బాగా అనిపిస్తుంది అలా చూసి చెప్పిన మళ్ళా 13వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. మీరు అందరూ ఓట్లు వేస్తారు కదా. గెలిపించినాక 50 మంది కార్పొరేట్ బీజేపీ గెలుస్తున్నారు. పెద్ద రథం తయారు చేస్తా, రథం మీద గెలిచిన కార్పొరేట్ నిలబెట్టి కరీంనగర్లో మీ అందరినీ టవర్ తీసుకుపోతా. దానికి అమిత్ షా గారిని పిలుస్తా, జబర్దస్త్ ర్యాలీ ఇస్తా. మీరేం ర్యాలీ మిస్ అయినా అనుకోకండి. మీకోసం మళ్ళీ ర్యాలీ గ్యారంటీ ఇస్తా. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మా రమక్క గెలుపు కోసం నేను వచ్చింది. మా వెంకటరెడ్డి మాకు బాగా దగ్గర ఫస్ట్ నుంచి. మాకు ఏమైనా హోర్డింగ్స్ కావాలంటే ఫోన్ చేస్తే తక్కనిస్తుండే, అన్నీ చేస్తుండే, సహాయం చేస్తుండే. సాగరెడ్డి మా సాగర్ ఇంతకుముందు మా కోసం కష్టపడ్డ కార్యకర్త. మేము ఎప్పుడు కూడా ఈ పదవుల కోసం ఇంకా కేసీఆర్ తీసుకుపోయి మేము ఎప్పుడు కూడా పదవుల కోసమో దానికోసమో ఇప్పుడు ఆలోచించామమ్మా. మా వార్డర్లకు 2 సార్లు టికెట్ రాలే. మా వార్డర్లకు మున్సిపల్ కౌన్సిలర్ 2 సార్లు నా వార్డు నాకే టికెట్ రాలే. రాకుంటే ఎప్పుడు నా అడగలే. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం కాసేపు జెండా పట్టిన, కమలపూ జెండా పట్టిన. మా సేనాబాద్ సార్ తెలుసు, మా మురళి సార్ కూడా తెలుసు. ఎప్పుడైనా జెండా పట్టి సార్ బీజేపీ కోటాయి, బీజేపీ కోటాయి, బీజేపీ కోటాయి. ఇది మా కమిట్మెంట్. ఇది దానికోసం మాత్రం పనిచేస్తాం. కాబట్టి అలా ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ బోర్డుకి సంబంధించి ఓటర్ మహేశ్వరులందరూ వచ్చి సమావేశం కూడా చాలా సంతోషం. ఇప్పుడే అలుగునూరు చౌరస్తాలో సమావేశం అటెండ్ అయ్యి వీడికి వచ్చిన 15 రోజుల నిద్రలో రోజు మార్నింగ్ 4 o'clock పడుకుంటాం, 6 o'clock లేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు నా కోసం వాళ్ళు తిరిగారు, ఇప్పుడు వాళ్ళ కోసం నేను తిరగాలి. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీస్లో కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. 66 మంది పోటీ చేస్తే 66 మందిలో 56 మందికి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. ఓ సర్వే చేసినాం. సర్వే ప్రకారం కొంచెం హెచ్చు తగ్గుతామని ఇచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ఏడవైనా కూడా ఏ సర్వే చేసినా కూడా ఇలా పువ్వు 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 వారు 1 side లెక్కనే ఇవాళ అంతా కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. దేనికోసం అంటే ఈసారి ఎన్నికలు ఎట్టి బస్సులో మనకు అభివృద్ధి జరగాలి. మీకంటే హౌసింగ్ బోర్డు ఇంతకుముందు ఎట్లుండే హౌసింగ్ బోర్డు, నేను వచ్చిన హౌసింగ్ బోర్డు ఎట్లుండే అప్పుడు మా శ్రీరామ సార్ వస్తుండే. నేను వస్తుండే చెప్పు తగ్గింది. ఆ రోజు చెప్పు ఆ చెప్పు బయట కూడా వెళ్తలేదు నల్లమట్టిలా. నాకు చెప్పిపోతుందని మా సాగర్ తీసి చెప్పు తగ్గించిండు. సాగర్ గోపాడు ఆ రోజు. ఇవాళ ఎట్లుంది హౌసింగ్ బోర్డు. ఈసారి ఓటు వేస్తారు కదా. ఎప్పుడు ఎలక్షన్ చెప్పడాక ఈ నెల వచ్చే 11 మా వెంకరెడ్డి చెప్పింది కదా, మీరు వచ్చే 11 ఇట్లా కూర్చోరు కదా, మీరు 11 వచ్చే 11 అంటే మా కొంప కొల్లరైతుంది. అవుటే అయ్యా. మళ్ళీ రాత్రి టీవీ షోలు చూసి పొద్దున్న లేచి రాత్రి టీవీ షోలకి ఇట్లైందిరా గట్లైందిరా ఇవాళ ఏమొస్తాడో ఆలోచించి కూర్చోకూరి. పొద్దున్న లేచి మంచిగా అందంగా తయారైతే బ్యూటీ పార్లర్ ఓకూరి. మళ్ళా మంచిగా సకుటుంబ సమేతంగా అందరు కుటుంబ సభ్యులు అందరూ పోయి మీరు ఓట్లు వేయాలి, ఓట్లు ఏం చేయాలి. మీరు మీ పక్క వాళ్ళందరూ కలిసిపోరు. ఒక విషయం చెప్తా, కమలం పువ్వు ఏ అమ్మవారిదమ్మా? లక్ష్మి. పైసలు బాగా గుర్తుంటుంది మీకు. ఏ అమ్మవారిది? లక్ష్మీ అమ్మవారిది. అవునా కదా? మీరు పోయినసారి ఎన్నికల్లా ఈవీఎం బట్టలు ఇచ్చారు. ఈవీఎం బాక్స్ మీద పువ్వు గుర్తు కూడా వేసారు. నేను ఎలక్షన్ పుట్టు వేసినప్పుడు పువ్వుకు బట్టలు గుర్తారు, అంతే కదా. ఈసారి ఇయ్యరు. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో నేను చాలాసార్లు పూజకు వచ్చిన, మా మురళీసారిలో పూజకు వచ్చానండి చాలాసార్లు. సత్యనారాయణ వ్రతం చేసిన, గృహప్రవేశం చేసిన,
ఏ పూజ చేసినా కూడా అయ్యగారులు వచ్చి ఫస్ట్ గోడకి ఏమేస్తారు? స్వస్తికి వేస్తారు. వేస్తారా ఆయన? చెప్తున్నారు చల్లబడ్డారు. గట్టిగా మాట సకినా అయిపోలే, అయిపోయినా సకినాలు మరి గట్టి అయిపోక గిద్ద చల్లగుంటా. అది స్వస్తికి వేస్తారు గోడ మీద. స్వస్తికి అంటే ఏమన్నట్టు? శుభం అన్నట్టు, శుభం జరగాలని వేస్తారు. అవునా కాదా? ఇప్పుడు మీరు గట్ల చెప్తున్న లేకుంటే మీరేస్తారు. అబ్బో మీరైతే కూడా నేనేస్తా. ఇప్పుడు పువ్వు మీకు పోలింగ్ రోజు 11వ తారీఖు నాడు మీ చేతికి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద పువ్వు ఉంటుంది. మీ చేతికి ఒక స్వస్తికి ముద్ర ఇస్తారు. ఆ ముద్రను తీసుకుపోయి ఏడేయాలి? స్వస్తికి తీసుకుపోయి పువ్వు మీద వేస్తే ఏమన్నట్టు? మీకు శుభం కలుగుతుంది. ఆ పువ్వు అమ్మవారికి ముడుతుంది. వేస్తారా? ఇప్పుడు వేస్తారు గ్యారంటీ. ఇప్పుడు అట్లా అని చెప్పి ఒక్క పువ్వు అమ్మవారు జరుపుని చెప్పి పట్టపట్ట గుద్దిరు అనుకోని 10 పూలు ఉంటాయని చెప్పని ఆ పువ్వు వాపసు వస్తాయి. మళ్ళీ మీకు అమ్మవారు ముట్టదు ఇక. అవునా కదా? పువ్వు ఎట్లుంటారు? ఇట్లా చూపట్టారు సార్. ఎట్లుంటుంది పువ్వు? అయ్యో పైసలు మీకు మంచిగా ఇంతకుముందు చెప్పేస్తాను. మీకు చెప్పాను, ఇలా మీకు కూడా చెప్పాను, జోగి చెప్పాను. మీకు కూడా నేను ఏదైనా చెప్తున్నా అన్నే. ఒక బెట్టి కడతారా రాత్రి? మీరు బెట్టి కడతారా? ఇప్పుడు చేతుల్లో వాళ్ళకి ఇట్లా అనాలి చెప్పినప్పుడు. ఇట్లా అంటే ఏమైతే తెలుసా? ఇప్పుడు అలుగున పోయి బీరువాలు చూస్తే మొత్తం పుట్టుపుట్టు పైసలు వచ్చినాయి వాళ్ళకు. నాకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరేం చేయాలంటే చేయి ఉన్న వాళ్ళందరికీ ఇట్లా పువ్వు చూపెట్టాలి. ఇట్లా పువ్వు చూపెడితే ఏమైతే తెలుసా? మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా, అయితే ఇంటికి పోయాక బీరువాలు తీరి, మీ త్రిజోరులు తీరి, బీరువాలు త్రిజోరులు చూస్తే ఆ రేవంత్ రెడ్డి పైసలు, కేసీఆర్ పైసలు, బంగారం అంతా మీ బీరువాలకు వస్తుంది. ఇప్పుడు ఇట్లా అనారనుకోర్రి. ఇట్లా అనకుంటే మీరు బీరువాలు తీసి త్రిజోరులు తీస్తే మీ బంగారం, మీ పైసలు మొత్తం నా బీరువాలకు వస్తాయి. ఇప్పుడు అన్న చేతురి పైతురి ఏం గుర్తు? ఒక అమ్మ ఇట్లా ఉంటుంది. ఇక ఏం భయం అంటే మళ్ళీ ఇంటికి పోతే బీరువాలు తిస్తే పైసలు ఉంటాయో పోతాయో అని చెప్పి కదా పూజ వేస్తారు కదా. ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదు? వాస్తవమా కదా? రోడ్లైనాయా? లైట్లైనాయా? ఇక్కడ రిజర్వ్ ట్యాంక్ అయిందా? నేనే వచ్చిన 24 hours వాటర్స్ 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడనే ప్రారంభోత్సవం చేసిన. మా మేయర్ సునీల్ రావు గారు లేదన్నా హౌసింగ్ బోర్డే ఫస్ట్ టార్గెట్ మనకు, హౌసింగ్ బోర్డే చేయాలని చెప్పి ఇక్కడ పెట్టించినాం. మీ అందరికి ఒక బుక్ ఇచ్చినాక వచ్చిందా? బుక్ ఏది? ఈ బుక్ వచ్చిందా? అయ్యో చెప్పరాదు. ఇట్లా ఊపరాదు గట్టిగా. అయితే ఇట్లా ఊపిర్రి చూడకూడ, ఇట్లా ఊపిర్రి. మీరు ఇట్లా ఊపితే సగం లేదనట. ఇది చదివా? చాలా బుక్ రాలే? చదివారా? ఈ బుక్లో మొత్తం నాకు వీడియో అన్ని వివరాలు ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ ను స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన విషయం ఫోటోలు ఉన్నాయి. ఇనాగ్రేషన్ ఏం చేసినా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది 1400 కోట్లు. మీ దగ్గర ప్రారంభించిన ప్రాజెక్ట్ 134 కోట్లతోని ఇలా అమృత్ పైసలతో వాటర్ పైప్ లైన్స్. మొన్న వారం రోజుల క్రితం ఈ ఎన్నికల కోడ్ వచ్చింది అయింది. మొన్న వారం రోజులకి 10 రోజుల క్రితము 50 కోట్లు పట్టుకొచ్చి కార్పొరేషన్ పెట్టిన అయిపోయాను. అవి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇలా ప్రారంభోత్సవాలు చేయలేదు. ఇన్ని 100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చి ఇలా స్మార్ట్ సిటీ పేరు మీద అభివృద్ధి చేసిన. ఇన్ని చేస్తే మా గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసా తెస్తే చూపడితేనే మూట ముళ్ళ చదువుకొని పోతానట. ఇంటికి బుక్ పంపించిన మొన్న. ఇక బయటికి వెళ్తారు. వచ్చినా మీకు? వచ్చిందా అడిగి? ఇక రాడు, వస్తలేడు. ఇక వాళ్ళు 4 మొత్తం తిప్పి కొడితే 4 కూడా గెలిచట్లేదు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు 11 సంవత్సరాలలో ఒక్క పైసలను ఇచ్చారు మీకు. కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఈ హౌసింగ్ బోర్డుకు ఒక్క పైసలను ఇచ్చిరా. అన్ని పైసలు ఎవరి? ఎప్పుడన్నా మీరు హౌసింగ్ బోర్డులా హౌసింగ్ బోర్డు ఇట్లా అద్దంలక మెరుస్తుంది, ఇంకా కొన్ని పనులు ఇంకా వేయాలి. ఇంకా ఈ హౌసింగ్ బోర్డు అద్దంలోకి ఇట్లా మెరుస్తుంది అని ఎప్పుడు అనుకుంటారా మీరు? కారకుడు ఎవరు? నరేంద్ర మోడీ. అవునా కదా? నరేంద్ర మోడీ ఇవాళ అన్ని పైసలు ఇచ్చి ఇవాళ రోడ్డు ఇద్దామంటే ఆ రోడ్డు సగం వేసే రోడ్డు ఈ నల్ల మట్టి కాబట్టి మొత్తం పలిగిపోతుంది. ఏం చేసినా లాస్ట్కు ఒకప్పుడు పైప్ లైన్ వేయడానికి వస్తే ఇలా పైప్ లైన్ వేసుడు కష్టం. ఇక్కడ రోడ్డు వేసినా వేస్ట్ అయినారు చాలా మంది. నేనే వచ్చాను చాలా. ఇలా రోడ్ వేసినా వేస్ట్ చేస్తారు, ఇల్లు కట్టుకోవడం కూడా వేస్తారు. ఇది అమ్ముకొని బయటకు పోతే బెస్ట్ అని చెప్పి చాలా మంది సలహాలు ఇస్తే
లేదు స్మార్ట్ సిటీలో పైసలు పెట్టాలి, ఇలా హౌసింగ్ బోర్డు దాని సంగతి చూడాలని చెప్పి ఇవాళ నిధులు తీసుకొచ్చి ఇష్టం. ఇవాళ అంటారు బండి సంజయ్కి ఏం సంబంధం అంటారు. ఈ గంగుల కమలాకరణను నరేంద్ర మోడీ గుర్తుపడతాడా? పడతాడా? పైసలు ఓల్మొక ఇచ్చింది, మరి నామకం ఇచ్చింది కదా. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ చేసినాం, వరంగల్ కూడా స్మార్ట్ సిటీ చేసినాం. మరి కరీంనగర్లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, వరంగల్లో బీఆర్ఎస్ వాళ్ళే. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఒకటే కేసీఆర్. మరి కరీంనగర్లో అభివృద్ధి ఎందుకు జరిగింది, వరంగల్లో అభివృద్ధి ఎందుకు జరగలే? వరంగల్లో ఇంతవరకు ఏం లేదు. వర్షం చిన్న వర్షం అయితే వరంగల్ మొత్తం మునిగిపోతుంది. వరంగల్ ఎందుకు జరగలేదు, ఇక్కడ ఎందుకు జరిగింది? ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి జరిగింది. నేను హైదరాబాద్లో మీటింగ్లో కొట్లాను కాబట్టి జరిగింది. ఇలా అది పట్టుకొని ఇవాళ వీళ్ళు ఏం వాడుతున్నారు. సరే హౌసింగ్ బోర్డు జరిగింది. ఇలా సదాశివపల్లి ఉన్నది. సదాశివపల్లె ఇవాళ అక్కడ కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, ఏం లైట్లు లేవు, దీనమైన పరిస్థితి సదాశివపల్లి. ఈసారి హౌసింగ్ బోర్డు తర్వాత మా రమక్క గెలిచాక నెక్స్ట్ టార్గెట్ సదాశివపల్లె. సదాశివపల్లెను ఈ కార్పొరేషన్లో ఎందుకు కలిపారు తెలుసా మీకు? ఎందుకు కలిపారు? గమ్ముల కమలాకన్నా 100 ఎకరాలు కొన్నాడా? మన బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు కార్పొరేటర్లు ఇటు 10 ఎకరాలు కొన్నారు. ఆయనతో ఒక బ్రిడ్జ్ అని కట్టారు. ఆ బ్రిడ్జ్ ఎడవకుండా వికింది. అది ఎవరైనా పోతే రోడ్డు లేదు. మొన్న నేను ఈ కమిషనర్ అని పిలిచి సార్ ఈ రోడ్ అని వేస్తుందంటే సార్ ప్రపంచంలో ఇంజనీర్ ఇవ్వనట్టుకేస్తే ఈ రోడ్ ఏం చేయలేదు సార్ అన్నాడు. ఎందుకంటే పక్కన జాగలు కొని జాగల రేట్లు పెరగడానికి మాత్రమే సదాశివపల్లిని కార్పొరేషన్లో కలిపారు తప్ప సదాశివపల్లి అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. మళ్ళా మొన్న వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే నిధులు తెచ్చేది మేమే, ఇచ్చేది నరేంద్ర మోడీ. ఇచ్చడానికి ఓటేస్తే పంచుడు ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమైందంటే పరిస్థితి మొన్న అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిరా? కాంగ్రెస్ పార్టీకి అబ్బో 2500 వేసిరా? 2000 ఇక్కడ హౌసింగ్ బోర్డు లేదు. అది అంతా బీజేపీ అని హౌసింగ్ బోర్డు అంతా కూడా. మరి 2500 మీకు వచ్చినాయా? రేవంత్ రెడ్డి సార్ ఇక పెద్ద గారి గుడ్డే బీజేపీకి వెళ్ళి సేవతుందా గారి గుడ్డాను ఆయన పోయి పట్ట గుద్దురు ఓట్లని గుద్దినాక వేసాడు. 2500 రూపాయలు ఎవరికైనా ఇచ్చిందా? అయ్యలే. ఇచ్చిందా? 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందా? తులం బంగారం హౌసింగ్ బోర్డు తులం బంగారం అవసరం. 4 కిలోలు దిగేసారు ఒక్కొక్కరు. బంగారం అవసరం మీకు? తులం బంగారం ఇస్తాను ఇయ్యలే, స్కూటీ ఇస్తాను ఇయ్యలే. నేను మొన్న రివ్యూ చేస్తే అధికారులు ఏం చేశారంటే సంజయ్ సార్ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ అబ్బాయిలు అమ్మాయిలు చాలా సఫర్ అవుతుంది సార్. ఎవరైనా పిల్లలు ఒక లక్ష్యం, మా అమ్మాయి మా అబ్బాయి కానీ నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఒక కసి ఆలోచన ఉంటుంది ఎవరి పిల్లలకైనా, మీ పిల్లలకైనా ఎవరి పిల్లలకైనా. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి పైసలు ఉంటాయి. మార్నింగ్ స్పెషల్ క్లాసులు ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసులు ఉంటాయి. పొద్దున ఇంట్లో అమ్మా నాన్న కూలీనాలు చేసుకొని బతారు పాపం. పొద్దున స్కూల్కి పోలేరు, పోదామంటే ఊరాల బస్సులు ఉన్నాయి, ఆటోలో వేస్తోమవుతుండదు. ఈ సార్ అధికారులు చెప్పారు సార్ ఏడుస్తుంది సార్ స్కూల్లో పోతే అమ్మాయిల అబ్బాయిలు మధ్యాహ్నం డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి సార్, మధ్యాహ్నం చదువు ఆపేస్తుంది సార్, ఏడుస్తుంది సార్, చిన్నపిల్లలు చదువుకోద్దా సార్, పేదోళ్ళు చదువుకోద్దా సార్. నేనంటే 20,000 సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి అమ్మాయిలకి అబ్బాయిలకి 20,000 సైకిళ్ళు. ఒక్క సైకిల్ 5,000 రూపాయలు బ్రాండెడ్ సైకిల్ ఇచ్చిన అక్కడ 20,000 సైకిల్ ఇచ్చిన. మళ్ళా మీటింగ్లో సార్ ఇవన్నీ ఇచ్చినాం సార్. ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా పైసలు వస్తారు వాళ్ళ దగ్గర. అంటే నా శాలరీ నుంచి కడిగేసి 15,000 మంది పిల్లలకు ఎగ్జామ్ ఫీజు నేనే కట్టమన్నా. పిఎంసి స్కీమ్లో నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో అనేక స్కూళ్లను దానిలో యాడ్ చేయించి ఒక్కొక్క స్కూల్కు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇట్లా హాస్పిటల్స్ పైసలు కానీ విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాపాడుకునే వాళ్ళను సేవ చేసే ప్రయత్నం చేసిన. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వకుండా ప్రతిసారి ఏదో ఆశ పెట్టి ఇండ్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, అవి ఇస్తాం ఆశ పెట్టారు పేరు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ 6 గ్యారెంటీ చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఎవరికి ఒక్క పైసా ఈ 2 సంవత్సరాల కరీంనగర్ కార్పొరేషన్ ఒక్క పైసా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. ఇలా ముఖ్యమంత్రి ఏం చేసిండు? మహబూబ్ నగర్ వేయండు, నిజామాబాద్ వేయండు, కరీంనగర్ రాలే. ఆయన చొప్పలు నచ్చిండు, అటు నుంచి అంటే మీకు రాలే.
నేను తెలుసుకున్నా ఎందుకు అదే ముఖ్యమంత్రి సార్ కరీంనగర్ లో 100% బీజేపీ పూర్తి గెలుస్తుందట, మేయర్ బీజేపీ అవుతుందట. కాబట్టి ముఖ్యమంత్రి నేను వచ్చినా కాదు, అన్న నువ్వు కాదు, నీ సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ఇక్కడ ఓట్లు బీజేపీ పడతాయి, గ్యారంటీ మేయర్ మనకు. ఎందుకంటే నాకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే మోడీ గారి దగ్గరికి పోయినా, పోయి అనుమతి కోసం పోయినా, సార్ నేను పార్లమెంట్ రాను సార్, కరీంనగర్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ అంటే ఆయన ఒకటే అయిపోయాడు, నీ కరీంనగర్లో ప్రజలు ఓట్లు వేస్తే నిన్ను మంత్రి చేసిన, నీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్ గెలుచుకోనరా, నా తరపున మాట చెప్పు, కార్పొరేషన్లో ఇంతవరకు ఎప్పుడైనా గెలిచిందంటే ఎప్పుడు గెలవలేదు సార్ చెప్పాను. ఈసారి మేయర్ మనకి ఇవ్వమని చెప్పు, స్మార్ట్ సిటీలకు ఎట్లా పైసిస్తామో ఇంకా ఆ విధంగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇస్తేనే ఇలా ఏడవేనా నేను హామీలు ఇస్తున్నా. ఇప్పుడు ఏమైందంటే జనానికి ఏమైందంటే మేము అసలు విషయాలు కుళ్ళకు నాకు అబద్ధాలు ఆడరాదు, మాయ మాటలు చెప్పరాదు, మోసపూరితమైన మాటలు చెప్పిన అమ్మవారి భక్తుని ఏదున్నా కుళ్ళ చెప్తాను. అందుకే నాకు బీపీ షుగర్ ఏం లేదు, నాకు నేను కొట్లాడు చూసి కేసీఆర్కే బీపీ షుగర్ వచ్చింది. కాబట్టి నేను కుళ్ళ చెప్తానండి, మా మాటలు కూడా మరి బీజేపీ మాటలు ఊకే 2,500 ఇస్తా, 4,000 ఇస్తా. ఇప్పుడు నేను ఏం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు 2,000 ఇస్తారు కదా, నేను 5,000 ఇస్తాను ఓడేస్తారు నాకు గ్యారెంటీ. వాళ్ళు తులం బంగారం ఇస్తాను కదా, నేను 2 తులం ఇస్తాను పక్క గుర్తారు, అది ఇచ్చేయలేదు పీకేయలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక్క పైస ఇవ్వాలి. ఇక పదవి విరమణ పొందినక పాపం ఆ ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే, మీ అందరూ తెలుసు, చాలా మంది ఉద్యోగస్తులు హౌసింగ్ బోర్డు చాలా మంది ఉద్యోగస్తులే రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి, అబ్బా నేను రిటైర్మెంట్ అవుతున్నా, నాకు పైసలు వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి, రాగానే ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే పిల్లల పెళ్లి చేయాలి, పిల్లలకు బిజినెస్ పెట్టేయాలి, లేకుంటే అప్పులు తీర్చాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, ప్లాన్ చేసుకుంటారు. ఇలా 25,000 మంది ఇలా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ఇలా ఒక్క పైసా ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు. చచ్చిపోయి 61 మంది చనిపోయి ఇప్పటికి, 61 మంది చనిపోయి ఇప్పటికి. వాళ్ళు హైదరాబాద్ పోతే ముసలి చూడకుండా గొడవలు గుంజుకపోయి అరెస్ట్ చేసారు వాళ్ళని. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నా పైసలు మొన్న ఢిల్లీ పోయి చెప్పిండు రేవంత్ రెడ్డి, నన్ను కోసుకొని వండుక తిన్నా నా ఒక్క పైసా లేదంటున్నాడు, నన్ను కోసుకొని వండుక తిన్నా ఒక్క పైసా లేదంటున్నాడు. ఇంకోటి టీవీ చూసారా మీరు? కానీ అన్నండి రేవంత్ రెడ్డి విషయం తెలుసా? ఈ సప్పుడు ఎత్తలేదే, మీరు సకినాలు బాగా తిన్నారు, మీరు ఆకలితుందా? అక్క అది ఇంకోటి ఏమన్నా తెలుసా? రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి మీడియాకి చెప్పిండు, ఇగో నేను ఢిల్లీ పోతే నన్ను ఢిల్లీ వాళ్ళందరూ చెప్పులు ఎసుకపోయి దొంగలక చూస్తున్నారట. నన్ను ముఖ్యమంత్రి మనం చెప్పులు ఎసుకపోయి దొంగలక చూసినాక నీకు పైసలు ఇస్తారా? కాబట్టి నేను ఏమంటున్నాక అంటే ఇలా 1,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. ఇప్పుడు మళ్ళా ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా అని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, ముఖ్యమంత్రి పైసలు లేవన్నాడు, ముఖ్యమంత్రి నాకు పైసలు లేవు అన్నాడు, ఒక్క పైసా లేదన్నాడు. ఢిల్లీ పోతే చెప్పులు చూస్తున్నారు అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? సదాశివపల్లిలో ముఖ్యంగా చూడాలి, సదాశివపల్లిలో ఓట్లేస్తే మీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది చెప్పడాక? ఎట్లా వేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నీళ్ళకి ఏం చేస్తారు చెప్పారా? నేను మీ ఇంటి పన్ను వేస్తారు, ఫస్ట్ మీ ఇంటి పన్ను వేస్తారు, మీ నల్లా పన్ను వేస్తారు, మీ కరెంటు ఛార్జీలు వేస్తారు. అవి కూడా సరిపోకుంటే ఇట్లా హౌసింగ్ బోర్డులో మీటింగ్ పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా ట్యాక్స్ వసూలు చేస్తారు, పక్కా వసూలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు, ఇక పైసలు కూడా పన్నులు వేస్తారు. అందుకే ఆలోచించి పన్నులు పెంచకుండా అభివృద్ధి కావాలా, పన్నులు పెంచి అభివృద్ధి కావాలా ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎవరు ఇస్తారో వాళ్ళు. ఇలా మా రమక బీజేపీ నుంచి పోటీ చేస్తున్నది, ఇలా మేయర్ 100% బీజేపీ గెలుస్తారు, దాని నో డౌట్ ఉందా మీకన్నా? 100% బీజేపీ ప్రజల ఆశీర్వాదం మేయర్ గెలుస్తారు. బీజేపీ మేయర్ ఉన్న తర్వాత మేయర్ కు అధికారం రోడ్లు శాంక్షన్ చేయాలన్నా, మోరీలు శాంక్షన్ చేయాలన్నా, సదాశివపల్లి అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నా, హౌసింగ్ బోర్డుకి ఇంకా మిగిలిన పనులు చేయాలన్నా అధికారం మేయర్కు ఉంటుంది. మేయర్ బీజేపీ అయినప్పుడు మీ వాడల మీరు వేరే పార్టీలకు ఓటేసి గెలిపిస్తే పైసలు ఇస్తావా? ఎందుకు ఇస్తాం? మేము ఇస్తావా? మాకు కూడా స్వార్థం ఉంటుంది కదా. ఇప్పుడు తల్లికి 2 పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఏం చేస్తారు? ఆ తల్లికి పెద్ద కొడుకు ప్రేమ ఉంటే ఇట్లా పైసలు ఇస్తుంది, కలిగి ఇస్తుంది. చిన్న కొడుకు ప్రేమ ఉంటే కొన్ని ఇస్తుంది. నాకు కూడా స్వార్థం ఉంటుంది. అరే మేయర్ బీజేపీ అన్నప్పుడు ఈ డివిజన్ల హౌసింగ్ బోర్డు వాళ్ళు, సదాశివపల్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించినా, గెలిపిస్తే నేను ఏం చేస్తా? అరే మా బీజేపీ వాళ్ళని గెలిచి పోయి మొత్తం పైసలు ఇవ్వాలి, నేను కూడా ఇస్తా.
మీరు వేరే పార్టీని గెలిపిస్తే పైసలు రావు. ఎందుకంటున్నంటే నేను ఒక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని కసితోనే ఉన్నా. ఆ అభివృద్ధిని ఆపితే మధ్యలో ఆపితే మన బతుకులు బర్బాద్ అవుతాయి. ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. ఇవన్నీ మాట్లాడుతుంటే నిన్న రాత్రి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇక బండి సంజయ్ని అడ్డుకుంటే పోతాను కాదు అని చెప్పన్నారు. నేను చెప్పింది అలా ఏం చేశారు, రాత్రి ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టి మంత్రులందరూ నలుగురు మంత్రులు చేంజ్ చేసినట్టే కరీంనగర్లో బీజేపీ గెలుస్తుందట. బీజేపీ గెలవకుండా వేయడానికి ఏం చేయాలి, ఎంఐఎం పార్టీ వాళ్ళని గెలిపించాలి. ఎంఐఎం పార్టీలకు రాత్రి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు ఎంఐఎం పార్టీకి ఇచ్చి మీరు ఎన్ని వస్తారో పైసలు మంచూరి, మీరు మా కోటేయాలి, అయితే మీరు గెలవాలి, మేం గెలవాలి, మన ఇద్దరం కలిసి మేయర్ సీటు మనం కొట్టాలి, బీజేపీని గెలవద్దు అని చెప్పి అన్నారక. మరి మేయర్ ఇలా ఎంఐఎం పార్టీ అయితే ఇవాళ మీ పరిస్థితి ఏందక్క? మీ పరిస్థితి ఏంది? నేను ముస్లిం వ్యతిరేకంగా మారతలేను. ఇలా ముస్లిం మహిళలు ఇవ్వాల కూడా ముస్లిం మహిళలు వచ్చి ఇలా లోటస్ కమలం వేసుకొని మోడీ భాయ్ జిందాబాద్ అంటున్నారు, బండి సంజయ్ జిందాబాద్ అంటున్నారు. ఎందుకంటే ముస్లిం మహిళల పరిస్థితి తెలుసు మీకు. తలాక్ 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 అని 3 సార్లు తలాక్ తెలుసా మీకు? ముస్లిం మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న భర్త వచ్చి ఏం కారణం లేదు, అవసరం లేదు, తలాక్ 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 అని 3 సార్లు తలాక్, విడాకులు ఇచ్చుడే. ఇక కోర్టు పోలీసు అని ఏ ఉండయి, తలాక్ ఇచ్చుడే. మళ్ళీ వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు. వాడు దుబాయ్లో ఉండి, మస్కట్లో ఉండి, ఢిల్లీలో ఉండి, ఎక్కడున్నా వాట్సాప్ వేసి వాళ్ళ మత గురువు ఫోన్ చేసి, సార్ నా మత గురువు ఫోన్ చేసి నా భార్యకు తలాక్ 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 ఇస్తున్నట్టే కథం, అమ్మాయి బతుకు నాశనం. వాళ్ళు అసలే సంతానం ఎక్కువ, 5-6 ఉంటారు వాళ్ళకి. ఇలా ఏం చేస్తారు పాపం, తలాక్ తలాక్ అనక ఈ ముస్లిం మహిళ ఆమె బడి 6 పిల్లలు ఉంటారు. పోయి ఏం చేస్తారు, తలాక్ తలాక్ వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు. ఈ మహిళ 6 పిల్లలు వాళ్ళ ఇంటికి పోయి తల్లిదండ్రులకు భారం అవుతారు. ఇలా కుటుంబాన్ని ఎట్లా పోషిస్తారు వాళ్ళు? ఇలా ముస్లిం మహిళల పరిస్థితి అధ్వానంగా ఉందనే నరేంద్ర మోడీ గారు ఈ తలాక్ తలాక్ అనే విధాన్ని రద్దు చేసి ఇలా ముస్లిం మహిళల బతుకులు కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా ఇండ్ల పైసలు మనం ఇచ్చినాం. ఇండ్ల కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇచ్చినాం. బియ్యం పైసలు మనమే ఇస్తున్నాం, రోడ్ల పైసలు మనమే ఇస్తున్నాం, లైట్ల పైసలు మనమే ఇస్తున్నాం, శ్మశాన వర్గ పైసలు మనమే ఇస్తున్నాం, కమ్యూనిటీల పైసలు మనమే ఇస్తున్నాం, చెట్లు పెంచడానికి మనమే ఇస్తున్నాం, టాయిలెట్ల పైసలు మనమే ఇస్తున్నాం. అన్ని పైసలు మనమే ఇస్తే ఇలా మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పున్నారు. మొన్నటిదాకా నా పేపర్ రాయకపోదురు, రాయి కూడా పేపర్లో ఫోటో అయిపోదురు. ఈ గమల కమలాకరణ ఆ వినోదరావు ఉంటాడు, చూసారు మీరు ఎప్పుడైనా? వినోదరావు ఆయనకు హౌసింగ్ బోర్డుకి వెళ్ళి తెలియదు, నా కాపోల చవస్థ తెలియదు, జంబల్ గంట తెలియదు, ఏమి తెలియదు. ఆయన ఈ వాడోడు కాదు, ఈ ఊరోడు కాదు, ఈ జిల్లాడు కాదు, ఈ పార్లమెంట్ కాదు, ఆయన పక్క పార్లమెంట్. వాళ్ళు వచ్చి నేను లేనప్పుడు చూద్దురు పైసలు తెచ్చింది నేను, ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఎవరైనా లేని చూద్దురు వచ్చి టక్కన కొబ్బరికాయ ఒకటి పీకుడు, కొబ్బరికాయ ఒకటితో పీకుతున్న పేరు రాదు ఎక్కడ. ఇప్పుడు మరి నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసినట్టయితే వాళ్ళు నేను బుక్ కొట్టించడం మీ బుక్ కొట్టియానా లేదా? కాబట్టి దయచేసి నమ్మండి, ఇవాళ అన్ని వార్డులు ఒక్కటేనాయి. ఇలా ఎట్టి బస్లో పువ్వు గుర్తు మీద ఓటేయాలి, మన కరీంనగర్ మీద అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను వస్తున్నా మీ దగ్గర. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు అయితే మాకన్నా ఓటేయండి, అయితే ఎంఐఎం పార్టీ కన్నా ఓటేయండి. ఈ కరీంనగర్ మతం పేరుతో మారణ హోమం సృష్టిస్తాం. మాకు అభివృద్ధి ముఖ్యం కాదు, మాకు మతమే ముఖ్యం. కరీంనగర్ లో ఎంఐఎం పార్టీని మేయర్ చేస్తాం, పచ్చ జెండా ఎగరేస్తామని చెప్పి ఇలా వాళ్ళు వస్తున్నారు. కాషాయపు జెండా ఎగరేస్తామని చెప్పి నేను మీ ముందుకు వస్తున్నా. కాబట్టి అందరూ ఒకటి కావాలి, అందరూ ఒకటి. ఇలా మీరు అక్క పక్కా వహిస్తారు ఓటు, నాకు అనుమానం లేదు. ఇలా మీ జోష్ చూసినాక, మీ ఆవేశం చూసినాక, మీ ఆలోచన చూసినాక ఇలా పక్కా మీరు ఓటేస్తారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ కరీంనగర్లో ఎక్కడెక్కడ మీ చుట్టాలున్నా, మీ మిత్రులున్నా ఒక్కసారి ఫోన్ చేయక. మేము హౌసింగ్ బోర్డు సదాశివపల్లి మొత్తం కూడా వారు 1 సైడ్ లెక్కనే మేము పువ్వుకేస్తున్నాం. మీరు కూడా పువ్వుకేంది. బండి సంజయ్ ఇవాళ బీజేపీని గెలిపిస్తే బండి సంజయ్ ఢిల్లీకి పోయి మోడీ గారు నొప్పించి ఇలా పైసలు వరద లెక్క పట్టుకేస్తారు. అట్లా పట్టుకొచ్చే అవకాశం ఉందని చెప్పి అందరికి ఫోన్ చేసి మీరు అందరు గెలిపించాల్సిందిగా. టైం అయింది. ఇలా మళ్ళా ఎలక్షన్ కోడ్ ఉంటాయి కాబట్టి నిబంధనలు పాటించాలి. కాబట్టి ఇలా మా రమక్కని గెలిపండి. మా వెంకటరెడ్డి చాలా కసి, బాగా చాలా సందర్భాల్లో వస్తారు.
మా వెంకటరెడ్డి గారు, మా సాగర్ ఇద్దరు కలిసి ఇలా ఈ హౌసింగ్ బోర్డు ఒక ప్లాన్ ప్రకారం ఇంకా మిగిలిన పనులు పూర్తి చేస్తాం. బీజేపీకి ఓటేయకుండా నిధులు అవుతాయి కాదు, నేత పోయి కొట్టాలేను, మోడీ గారు ముఖం చూపెట్టుకోలేను నేను. ఇలా వేరే పార్టీకి ఓటేస్తే వాళ్ళు మేయర్ అయితే ఆ నిధులు మొత్తం డైవర్ట్ చేస్తారు, కరెంటు బిల్లు కడతారు, ట్రాక్టర్లు ఉంటారు, సాలరీస్ ఇస్తారు. కాబట్టి మీ పైసలు మీకు దక్కాలంటే, మీ అభివృద్ధి మీకు కావాలంటే ఇలా బీజేపీ కోటేసి గెలిపించండి. మా రమక్కని గెలిపిస్తే మనకు గెలిపించాక మళ్ళీ సేమ్ ఇక్కడనే సమావేశం పెడతా, మీ అందరికీ అన్ని విషయాలు చెప్పి మీ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తా. మీ అందరి బ్లెస్సింగ్స్ మా రమక్కకి ఇవ్వండి. నీతి నిజాయితీగా పనిచేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే జాగలు కబ్జా ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిపిస్తే ఎంఎం పార్టీకి మేయర్ ఇస్తారు. నిధులు రావు, నిధులు నేను తీసుకొస్తా. కాబట్టి మీరు ఆ అద్భుత అవకాశాన్ని నాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆలస్యమైన ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ విచ్చేసేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఆ తల్లి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకుండాలని చెప్పి, మీరు ఇంటికి పోయి బీరువా తెరవగానే మీ బీరువాలో బంగారం పైసలు అన్ని చకచక మెరవాలని చెప్పి, మీ బీరువాల పైసలు నాకు రాకుండా అమ్మవారి కాపాడని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధైర్యంగా వచ్చు కదా పోచక్క అన్న. సదాశివపల్లిలో చెప్తున్నాను, మీతో నమ్మి మోసపోకురన్నా, నన్ను నమ్మురు. నేను అబద్ధాలు చెప్పడం కాదు. మీ సదాశివపల్లిని నేను దత్త తీసుకుంటాను. నేను దత్త తీసుకుంటా. మీరు వన్ సైడ్ ఓట్లేదు, 100% మేయర్ మనం గెలుస్తాము. హౌసింగ్ బోర్డు ఎట్లయిందో ఇలా సదాశివులు అట్లా చేస్తాను. నేను సదాపల్లి రాలేదు అనుకో, ఎందుకంటే అన్న ఇప్పటికి 14-15 రోజులైనా కార్పొరేషన్లో 16 డివిజన్లు, 66 డివిజన్లు, ఇలా 6 మున్సిపాలిటీ. ఒక్కడిని 14 రోజుల నుంచి పొద్దున 6-7 గంటల నుంచి రాత్రి 10 దాకా తిరుగుతున్నాం. ఒక్క చూడు ఎట్లేదు బ్యూటీ పార్లర్ ఓన్ మళ్ళీ అనుకోడే మళ్ళా. ఇలా పొద్దున్న లేచి రాత్రి దాకా తిరిగి నిద్రాహారాలు అన్ని బంద్ చేస్తాను. ఎందుకంటే కార్యకర్తలు గెలిపించుకోవాలి, కరీంనగర్కి పైసలు పట్టుకోవాలి. కానీ సదాశివరావు నమ్ముని, మీరు నన్ను నమ్మి ఈ ఎలక్షన్ నాకేస్తా. ఎలక్షన్ ఇప్పుడు అన్న, ఇప్పుడు అన్నము ఉడికిందంటే మొత్తం అన్నమే చూడము, చిన్న మెతుకు చూస్తాము. సదాశివరావు ఏదో తెలియదా? మీరు పక్కా గెలిపిస్తాక మీటింగ్ ఇవ్వడం ఆనే పెడతాం. మీటింగ్ సదాశివరావు రోడ్ల గురించి తెలుసు నాకు, లైట్ల గురించి తెలుసు, మోర్ల గురించి తెలుసు, ఆడ జాగాలు కొన్న విషయం కూడా తెలుసు నాకు. అన్నీ చేస్తా, నేను చేస్తా, పక్కా చేస్తా. ఇక నన్ను నమ్మండి. మీరు మళ్ళీ మాయమాటలు చెప్పి మోసపోతే నేను చేయలేను. ఇక పక్కా ఇందులో మోసపోయారు, ఇప్పుడు మోసపోయి నేను చేస్తాను పక్క. ఇక పక్కా అందుకే అంటున్నా, పక్కా నేను చేస్తా. ఇక భారత్ మాతాకి. నేను రాత్రి కూడా మీటింగ్ పెడుతున్నాను, బంద్ చేస్తా. ఎందుకంటే ఏదో మీటింగ్ కూడా కేసీఆర్ వస్తున్నారు, ఏదో కేసీఆర్ బంద్ చేస్తే ఇప్పుడు భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అప్పుడు ఇప్పుడు గట్టిగా అంటూ రాకలతో ఇంటికి పోతారు యాదవ్. వాడ రమాదేవి అని నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం హౌసింగ్ బోర్డు సదాశివపల్లి అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతాకి.